బీకి సెల్ చేశాడు ఎంతమ్మా 20% ప్రాఫిట్. 20% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి 120/100. ఇది బి యొక్క ప్రైస్. బి ఆల్రెడీ మళ్ళీ ఏమన్నాడమ్మా మనకు సికి సెల్ చేస్తున్నాడు ఎంత 10% ప్రాఫిట్. 10% ప్రాఫిట్ అంటే ఎంతమ్మా మనకి 110/100. ఇది మనకి. సో ఇప్పుడు ఎంతకమ్మా మనకి సికి పర్చేజ్ చేసింది 1,32,000 ఇది. సో 0 0s ఏమవుతుందమ్మా క్యాన్సిల్ అవుతుంది. ఎస్ 11లో ఎంతమ్మా మనకు 11 1 జా 11 2 జా అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 3 zeros. నెక్స్ట్ అగైన్ 12 ఎనీ టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 1000 టైమ్స్ పోతుంది. ఎస్ 1000 అంటే ఇప్పుడు దెన్ ఏ ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 10 × 10 ఎంత 100. 100 × 1000 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1 lakh అవుతుంది. సో ఎంతమ్మా మనకి ఇక్కడ 1 lakh అవుతుంది. ఓకేమ్మా ఇది 1 lakh. రైట్. మళ్ళీ ఏమన్నాడమ్మా మనకి సి అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేసి ఉంటే అతను బితో ఖర్చు చేసిన దానికంటే 5% తక్కువగా ఖర్చు చేస్తాడు. అంటే అప్పుడు ఏంటమ్మా మనకి అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేస్తే బి పైన ఖర్చు ఎంత చేశాడమ్మా మనకి 1,32,000. 1 lakh ఎంతమ్మా మనకి 32,000 చేసినాడు. బట్ అదే వస్తువును ఏ నుండి కొనుగోలు చేస్తే బి నుండి చేసిన ఖర్చు కంటే 5% తక్కువ అన్నాడు. బి నుండి ఎంత ఖర్చు అంటే 5% తక్కువ అంటే సో ఎంతమా యాక్చువల్గా ఎంత మనకి బి నుండి సి 10% లాభంతో పర్చేస్ చేశాడు. 5% తక్కువ అంటే ఎంతమా మనకు సో 95/100 ఇది మనకి. సో అప్పుడు ఏమవుతుందమ్మా మనకి 0 0s ఏమవుతుంది క్యాన్సల్. సో ఇవి చెప్పండి మనకి 95 అంటే దీన్ని ఎలా రాస్తాం 100 - 5 అంటే 100 × 132 అంటే ఎంతమా 1,32,000. ఎస్ 1,32,000. 100 - 5 అంటే ఈ నెంబర్ 5తో మల్టిప్లై చేస్తే 5 0 5 2 జా 10 5 3 జా 15 6 అగైన్ ఎంతమ్మా 6. ఇప్పుడు దీన్ని మైనస్ చేయండి 0 0 10 - 4 ఎంతమ్మా 6 11 - 6 ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంతమ్మా 2 నెక్స్ట్ ఎంతమ్మా 1,25,400. ఓకేమ్మా. అప్పుడు వాట్ ప్రాఫిట్ వుడ్ ఏ హ్యావ్ మేడ్ దెన్ అంటే సో ఏమిచ్చాడమ్మా మనకి అదే వస్తువును సి ఏ పై చేసిన ఖర్చు దానికంటే బి నుంచి 5% తక్కువగా పర్చేజ్ చేస్తే 1,25,400. అంటే అప్పుడు ఏకి ఎంత లాభం వస్తుందమ్మా మనకి ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఇక్కడ 1 lakh ఉంది ఇక్కడ 1,25,400 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి 25,400 రూపాయలు ఏమవుతుంది మనకు ప్రాఫిట్ అవుతుంది. సో దట్ ఆన్సర్ 25,400.